బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఈ విచారణ జరగబోతోంది. పిటిషనర్ అయిన వివేకానందతో పాటు వివరణ ఇవ్వటానికి కడియం శ్రీహరిని కూడా హాజరు కావాలి అని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కడియంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ వరుసగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుపుతూ ఉండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రేపటి విచారణలో కడియం శ్రీహరి తన వాదనను ఏ విధంగా వినిపించబోతున్నారు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ అంశం తొలుత స్పీకర్ దగ్గర ఫిర్యాదు వరకు వెళ్ళి ఆ తర్వాత న్యాయస్థానాల చుట్టూ తిరిగి మళ్ళీ ఇప్పుడు స్పీకర్ పరిధిలోకే వచ్చింది. స్పీకర్ విచారణ జరుపుతూ ఉన్నారు. వరుసగా రేపు కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరు కాబోతున్నారు. అటు ఫిర్యాదు వేసిన వివేకానంద కూడా ఈ విచారణకు హాజరు కాబోతున్నారు. వివేకానంద అన్ని ఆధారాలను పట్టుకుని స్పీకర్కు చూపించబోతున్నారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారు అనే సాక్ష్యాలను ఆయన చూపించబోతున్నారు. మరి కడియం శ్రీహరి ఇప్పుడు స్పీకర్కు ఏం చెప్పబోతున్నారు, తను ఎటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించలేదు అనే వాదనను ఏ విధంగా వినిపించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. రేపు స్పీకర్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఈ విచారణ జరగబోతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు మనకు అందుబాటులో ఉన్నారు. వాసు, రేపు స్పీకర్ ముందు హాజరై కడియం శ్రీహరి ఎటువంటి వాదనను వినిపించబోతున్నారు, ఇటు వివేకానంద ఎటువంటి ఆధారాలను చూపించబోతున్నారు? ఎస్, పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించి కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల సారాంశం. ప్రధానంగా ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువగప్పుకున్న నేపథ్యానికి సంబంధించి కూడా వాళ్ళు 10 మంది ఆరోపణలు, ఇందులో 8 మందికి ఇప్పటికే వాళ్ళు పార్టీ మారలేదు, అనర్హత అర్హులు కాదంటూ కూడా ఇప్పటికే వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరో ఇద్దరు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్, ఇలా ముగ్గురి విచారణ పెండింగ్లో ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా తేల్చాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగిసిపోయిన నేపథ్యంలో కూడా వీళ్ళ విచారణకు సంబంధించి స్పీకర్ స్పీడప్ చేశాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసి ఆయన విచారించారు. తిరిగి విచారణ వాయిదా వేశారు. ప్రస్తుతం కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. ఆయన బీఆర్ఎస్లో గెలిచి తన కూతురుకు కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు సభలో పాల్గొన్నాడు. దానికి సంబంధించి ఆ ఎంపీగా గెలిచింది. ఆ ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ఎవరైతే కేపీ వివేకానంద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు, స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మరి రేపు కడియం శ్రీహరి విచారణకు హాజరై స్పీకర్కి ఏం చెప్తారు? ఆయన ఇప్పటికే పలుమార్లు నేను పార్టీ మారలేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇక దానం నాగేందర్ విషయంలో కూడా ఇదే జరిగింది. దానం నాగేందర్ కూడా నన్ను పార్టీ ఎక్కడ సస్పెండ్ చేయలేదు, నేను పార్టీ మారలేదు అన్న విషయాన్ని కూడా ఆయన లాయర్ రీసెంట్గా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన లాయర్ ద్వారా కూడా ఆయన ఇప్పటికే వివరణ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోసారి ఎందుకంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయిన ఆయన ఎంపీగా పోటీ చేసిన నేపథ్యానికి సంబంధించినటువంటి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సంబంధించి కూడా ఎవిడెన్స్ ఆయన స్పీకర్కి ఇచ్చారు. కానీ ఇద్దరి వాదనకు సంబంధించి మరి ఎలా వాళ్ళు వివరణ ఇస్తారు? ఎందుకంటే గతంలో సీఎం సంబంధించినటువంటి పార్టీ వీళ్ళు మారారు సమక్షంలో అన్న విషయానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు
ఏదైతే కాన్స్టిట్యున్సీలో ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి పనుల కోసం మాత్రమే మేము సీఎంని గెలిచాం అన్న విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. ఎక్కడ మేము పార్టీ మారలేదన్న విషయాన్ని కూడా స్పీకర్ వివరించారు. కాబట్టి దాదాపు 7గురికి కూడా ఈ కేసు సంబంధించిన విషయంలో కూడా పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కూడా స్పీకర్ వాళ్లకు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటూ కూడా తీర్పిచ్చారు. కానీ ఈ ముగ్గురు విషయంలో సంజయ్తో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మన స్పీకర్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నారు ఈ యొక్క దీని ఎందుకంటే కడియం శ్రీహరికి సంబంధించి ఆయన ఏకంగా కూతురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విషయానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఆధారాలు ఇప్పటికే స్పీకర్కి ఇచ్చారు. మరి దానికి సంబంధించి ఆయన వివరణ ఎలా ఇస్తారు, ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ఎందుకంటే ఇలా మరొక దానం నాగేందర్ సంబంధించి ఏకంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని హస్తం గుర్తు పైన పోటీ చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా ఆధారాలు ఇవ్వడం జరిగింది. మరి వాటికి దానం నాగేందర్ అనేది సంబంధించి ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరికీ బై ఎలక్షన్ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతూ ఉంది. దానం నాగేందర్ 1-2 సందర్భాల్లో రాజకీయంగా కూడా ఆయన మాట్లాడిన నేపథ్యానికి సంబంధించి కూడా ఆయన చాలా స్పష్టంగా నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఆయన స్పీకర్ విచారణ నేపథ్యంలోనే రాజీనామా చేస్తారన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి కూడా అనర్హత వేటు తప్పదనే వాదన కూడా చాలా పెద్ద ఎత్తున కొనసాగింది. కానీ కడియం శ్రీహరి మాత్రం చాలా స్పష్టంగా ఆయనందుకు సిద్ధంగా లేరు అన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. నేను పార్టీ మారలేదన్న విషయాన్ని ఆయన పదే చెప్తా ఉన్నాడు. కానీ దానం నాగేందర్ మాత్రం మరి రాజీనామా సిద్ధమవుతాడా లేదంటే స్పీకర్ సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేల తరహాలోనే వీళ్ళకు కూడా క్లియరెన్స్ ఇస్తాడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా స్పీకర్ తీర్పిస్తాడా, లేదంటే ఇద్దరిని పైన సస్పెన్షన్ వేటు వేస్తాడా? ఎందుకంటే సస్పెన్షన్ వేటు దాకా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రయత్నాలు సాగించడం. నిజంగా సస్పెండ్ చేసే ఆలోచనే ఉంటే, సస్పెండ్ చేసే అవకాశమే ఉంటే, సస్పెండ్ చేసేంత ఆధారాలు ఖచ్చితంగా కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మరి రాజీనామా చేస్తారా లేదంటే ఈ కేసు నుంచి బయట పడతారా చూడాల్సి ఉంది. దానం నాగేందర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారని సిద్ధంగా ఉన్న ఎన్నికలు వచ్చినా సరే అన్నారు. కానీ ఆయన మాత్రం రీసెంట్గా విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన నేను పార్టీ మారలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. మరి చూడాలి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఎలా నిర్ణయం తీసుకోబోతున్నాడు. మరి బై ఎలక్షన్ వస్తుందా లేదంటే వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారా చూడాల్సి ఉంది. మొత్తానికైతే మరొకసారి కడియం శ్రీహరి విషయంలో నోటీసులు జారీ చేయడం, విచారణకు పిలవడం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది రాజకీయ పరంగా. వీళ్ళ విషయంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఏం జరగబోతుంది, బై ఎలక్షన్ వస్తుందా రాదా అన్న విషయాన్ని ఎందుకంటే గతంలో కేటీఆర్ కూడా పలుమార్లు బై ఎలక్షన్ వస్తుందంటూ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. 10 మందికి సంబంధించినటువంటి బై ఎలక్షన్ రాబోతుందంటూ కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడిన నేపథ్యం. కానీ అక్కడ 8 మందికి ఇప్పటికే వీగిపోయిన పరిస్థితి సమస్య నుంచి ఇక ఇద్దరి విషయంలో మరి ఎన్నిక వస్తుందా లేదంటే వీళ్ళకి కూడా సేమ్ ఏదైతే పార్టీకి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంటే గుర్తిస్తారా స్పీకర్ చూడాల్సి ఉంది. రైట్ వాసు, రేపు కడియం శ్రీహరి స్పీకర్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. అటు వివేకానంద్ ఇప్పటికే సాక్ష్యాలను స్పీకర్ ముందు ఉంచారు. మరికొన్ని సాక్ష్యాలను తీసుకుని వివేకానంద రేపు స్పీకర్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. అయితే నేను ఎటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు అని చెబుతున్న కడియం శ్రీహరి రేపు తన పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు అని ఎలా నిరూపించుకుంటారో చూడాలి.